ఈ సమయంలో దైవజనులు బర్నబాసయ్య గారు 2 మాటలు వారు శుభాలు తెలియచేస్తారు. ఈ సభలను ఉద్దేశించి దైవజనులు దేవరాజ్ కుమార్ గారిని, కుటుంబాన్ని, ఈ గ్రామాన్ని దీవిస్తూ మరి శుభవచనాలు దైవజనులు తెలియచేయవలసిందిగా వారికి సమయాన్ని ఇస్తున్నాను. దేవుని యొక్క సన్నిధిలో దేవుడు మనలందరినీ ప్రేమించి మరొక సంవత్సరం ఈ యొక్క చివరి మే మాసంలో చివరిలో మరి మీటింగులు ఈ విధంగా జరగటానికి దేవుడు తన కృపనిచ్చాడు. అందరూ ఒకసారి స్తోత్రం తెలియచేద్దాం. నిజంగా ఇంత గ్రాండ్గా అంటే ఇంకా మంచిగా ప్రభు కొరకు జరిగించబడాలి. ఎందుకంటే ఇందాకే నాకు హైదరాబాద్ నుంచి ఫోన్ వచ్చింది. డాక్టర్ ఆశీర్వాదం గారు ఫోన్ చేసి, అయ్యా విపరీతమైనటువంటి వాన బయటికి రావడానికి కూడా లేకుండా కొడుతుంది, పాపం దేవరాజు గారి మీటింగ్లు ఎట్లా జరుగుతున్నాయని ఫోన్ చేశారు. అయ్యా దేవుని మహాకృప వలన వాతావరణం చాలా అనుకూలంగా ఉందయ్యా అని చెప్పినప్పుడు వారు సంతోషించారు. వారి శుభాలు కూడా తెలియచేయమన్నారు. ముఖ్యంగా మరి ఈ భారమైనటువంటి పరిచర్యను తన భుజ స్కంధాలపై తీసుకొని ఎంతో భారము కలిగి మరి ఆ యొక్క ప్రాంతాల్లో పరిచర్య చేస్తున్నటువంటి దేవరాజు గారిని మనమందరము కూడా ఒకసారి చప్పట్లు కొట్టి వారి యొక్క పరిచర్యను దేవుని నామములో దేవుడు దీవించునుగాక. అందరూ ఒకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మరి దేవుని యొక్క ఏర్పాటును బట్టి ప్రతి సంవత్సరం మనందరికీ మరి పెద్దవారిగా ఉంటూ అనేక స్థలాల్లో ఇతర దేశాల్లో అద్భుతముగా వాడబడుచున్నటువంటి గొప్ప దైవజనులు మరి అభిషిక్తులు బిషప్ గారైనటువంటి డాక్టర్ మోజెస్ నాయన గారికి నిజంగా వారిలో ఉన్న స్పెషల్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, కానీ వారిలో ఎప్పటికప్పుడు నూతనత్వం, ఎప్పటికప్పుడు దేవుని యొక్క వాక్యమును సమయోచితంగా మరి మాట్లాడేటువంటి మంచి పరిజ్ఞానం ఆ భగవంతుడు యేసయ్య వారికి ఇచ్చారు. దేవునికి ఒకసారి స్తోత్రం తెలియచేద్దాం. హల్లెలూయా చెప్పండి అందరూ. మరి ఎప్పుడు చూసినా అయ్యగారు అట్లనే ఉంటారు, అది అమ్మగారి యొక్క ఆశీర్వాదం అనుకుంటున్నా. మరి ఎప్పుడు కూడా మరి నిజంగా అండి మేము రమేష్ అయ్య గారు మేము కూర్చొని అనుకుంటాం, ఒక్కరోజు నిద్ర లేకపోతే మేము ఎంతో అలసిపోతున్నట్టుగా కనిపిస్తాం, కానీ ప్రతిరోజు కూడా 2-3 గంటలు, పాపం 1 గంటే పడుకుంటారనుకుంటా నాకు తెలిసి, కానీ ఎప్పుడు కూడా జర్నీలు చేస్తూ గ్రామ పట్టణాల్లో ఇతర దేశాల్లో అద్భుతంగా మరి ఆ అపొస్తలుడైన పౌలు ఏ విధంగా ఆ రోజుల్లో వాడబడ్డాడో మనం తెలుసుకున్నాం. ఈ రోజుల్లో అపొస్తలుడు పౌలు గారి కంటే కూడా ఎక్కువగా శ్రమ పడుతున్నట్టుగా మనము మోజెస్ అయ్య గారిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా చెప్పండి అందరూ. హల్లెలూయా. మరొక హైందవ కుటుంబంలో నుంచి వచ్చి ప్రభువుని నమ్ముకొని అనేకమైనటువంటి ఆత్మలను ప్రభు వైపు తిప్పుతున్నారు. యేసయ్య వారికి ఇంకా మంచి దీర్ఘాయువును, అమ్మగారికి వారి కుటుంబానికి దేవుడు ఆశీర్వాదాన్ని ఇవ్వాలని కోరుతున్నాను. అలానే మరి దేవరాజు గారికి సహకరిస్తున్నటువంటి రుక్మిణమ్మ గారు, ఇంకా అనేక మంది బిడ్డలను కూడా నేను ప్రభువుని బట్టి స్తుతిస్తున్నాను. మరి అలానే గ్రేస్ ఆఫ్ జీసస్ మినిస్ట్రీ డైరెక్టర్ గారైనటువంటి నాకు అత్యున్నతమైన ప్రియులు, ఆత్మీయులు, మరి సుమారు కొన్ని సంవత్సరాల నుంచి ఇద్దరము కూడా ఏక మనసుతో ఏకభావంతో కలిగి ముందుకు వెళ్ళటానికి దేవుడు కృపను చూపించారు. మరి మనమందరము ఈ విధంగా ఉన్నామంటే మరి రమేష్ అయ్య గారు, వారిని బట్టి కూడా ఒకసారి ప్రభువును ఒకసారి స్తుతిద్దాం. అందరూ గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టాలి. ప్రభు యొక్క పనిలో ఎప్పుడు కూడా చురుకుగా ఉండి అనేక మందిని ప్రేమిస్తే, ఎస్పెషల్లీ నా ఎడల వారికి ఉన్నటువంటి మంచి ప్రేమను బట్టి నేను ఎంతో ప్రభుని స్తుతిస్తున్నాను. దేవుడు మనలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అలానే తోటి జతపైన వారైన దేవుని బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ వాతావరణం చూస్తుంటే మీ అందరికీ ఎట్లా అనిపిస్తుందండి? క్రిస్మస్ పండుగ గుర్తొస్తుంది. చప్పట్లు కొట్టండి. ఎంత ఏర్పాట్లండి చక్కగా, అసలు ఎంత చక్కగా ఏర్పాట్లు కష్టపడి చేశారంటే మరి చాలా అభినందనీయం. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి రమేష్ అయ్య గారికి మరొకసారి కృతజ్ఞత వందనాలు
నాన్నగారు మోజెస్ నాయన గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ సమయాన్ని వారికి అప్పచెప్తున్నాను.